సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి సార్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఐ, గత సెషన్లో మనం చెప్పుకున్నాం మిత్రులారా, ఐ నేను, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, వి మేము లేదా మనము అని అంటాం, మేము లేదా మనము అని అంటాం. సో ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుందంటే వి అని అవుతుంది. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనం అనే మీనింగ్ వస్తుంది. ఇక సెకండ్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ ఏది అని అంటే సింగులర్ కూడా యుఏ అవుతుంది, సింగులర్ కూడా యు అవుతుంది, అండ్ ప్లూరల్ ఫామ్ కూడా యు అనేది అవుతుంది. యు అంటేనేమో నీవు అనే మీనింగ్ ఒక్కరే ఉంటుంది, యు అంటేనేమో మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది, అది కూడా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు సార్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు అవుతారు సార్ అంటే హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది అనే మీనింగ్ వస్తుంది. మరి ప్లూరల్ ఎవరు అవుతారు సార్ అంటే దే వారు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అనేది మనకు అవుతుంది. ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటి ఏడింటిని మనం ఏమంటాం సార్ అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఈ ఏడింటిని మనం ఏమంటున్నాం సార్ ఇక్కడ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటున్నాము. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఈ 7 పర్సనల్ ప్రొనౌన్స్ మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీటితోనే మనం టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం.